కేసీఆర్ కర్మ ఆయనకే చుట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారట. కేసీఆర్ కర్మ ఆయనకే చుట్టుకుంది. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం పక్కా అని తెలిపారు. ఓకే. ఈయన క్లారిటీ ఇచ్చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి ఏం పోలేదు సార్. వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారుతారు అన్నారు. వీళ్ళేమో పరువు నష్టం దావా చేస్తా అంటున్నారు సార్. మీరేమో మరి ఆళ్ళు మారుతారని మళ్ళీ చెప్తున్నారు. సరే మరి మీ మీద మరి పరువు నష్టం దావా ఏమన్నా ఏస్తారా అనేది మనం చూడాలి. ఇక ఈ నలుగురు ఎమ్మెల్యేలని చిన్న శాంపులే చూపించారు. కప్పిపుచ్చుకునేందుకు బలవంతంగా తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు జరుగుతుంది. అభివృద్ధి కోసం ప్రజలే వాళ్ళని పంపిస్తున్నారు అని బామ్మర్దులు మళ్ళించిన భగవద్గీత ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఓకే. మీరు చెప్పిందే అంటే గతంలో ఎవరైనా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో కలిస్తే వాళ్ళు చిన్నగా ఒకటే మాట చెప్పేవారు. అభివృద్ధి కోసమే మా పార్టీలో చేరుతున్నారు. మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు నచ్చే మమ్మల్ని సంప్రదించారు. కాబట్టే మేము పార్టీలో చేర్చుకున్నామని వీళ్ళు చెప్పేవారు. మరి ఇప్పుడే అది కూడా రివర్స్ అయితుంది. అదే రిపీట్ అయితుంది. వీళ్ళు కూడా ప్రజలే పంపిస్తున్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వీళ్ళని పంపిస్తున్నారు అని రఘునందన్ రావు అంటున్నారు. ఇక ఇక్కడ మెదక్ ఎంపీ బీఫామ్‌ను అమ్మేసుకున్నారు అని ఒకవైపు ప్రచారం జరుగుతున్న తరుణంలో మొన్న సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్‌కు వెళ్లారని పరిస్థితి గమనించిన హరీష్ రావు నలుగురు ఎమ్మెల్యేలను అటు పంపారు. తాను అనుకుంటున్నానని అన్నారు. గతంలో హరీష్ రావు దివంగత సీఎం వైఎస్ఆర్‌ని ఇలాగే కలిశారు. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బిగ్ జీరోగా బీఆర్ఎస్ మిగిలబోతుంది. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు జమైనాక అప్పుడు కేసీఆర్ ఎట్లా కండువా కప్పారో రేవంత్ కూడా అట్లే కండువా కప్పుతారని చెప్పారు అని అంటున్నారు. రఘునందన్ రావు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మాట్లాడారు. మెదక్ ఎంపీ సీట్ కోసం ఇదంతా జరుగుతుంది. ఎంపీ సీటు ఆల్రెడీ హరీష్ రావు ఎవరికో ఇచ్చేశారు. బీఫామ్ ఈయన అమ్ముకున్నారు అని ఈయన ఆరోపణలు చేస్తున్నారు. అందుకే అంటే ఆ ఎంపీ సీటును వేరే వాళ్ళకి ఇప్పేయనికే కేసీఆర్ ఫ్యామిలీలో బాగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలలో తన బలం చూయించనీకనే హరీష్ రావు ఈ నలుగురు ఎమ్మెల్యేలను అక్కడికి పంపించారు అని వీళ్ళు అంటున్నారు. మనం ఒక పోల్ పెడదాము. నిన్న కేసీఆర్‌ను కలిసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని మీరు అనుకుంటున్నారా అనేది ఒక పోల్ పెడదాం. చూద్దాం జనాలు ఏమనుకుంటున్నారు. వీళ్ళైతే క్లారిటీ ఇస్తున్నారు. మేము పార్టీ మారం అభివృద్ధి కోసమే కలిసినామని వీళ్ళు చెప్తున్నారు. రఘునందన్ రావు మాత్రము ఖచ్చితంగా వీళ్ళు నలుగురే కాదు ఇంకో మొత్తం కలిపి ఒక 26 మంది ఎమ్మెల్యేలు జమ అవుతారు. జమ అయినప్పుడు అందరూ కలిసి ఒకటేసారి పార్టీ మారుతారు. అప్పుడు మీరు ఏం చేసిరో ఇప్పుడు కూడా అదే అవుతుంది అని చెప్తున్నారు. సరే ఒక పోల్ అయితే పెడదాము. ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని మీరు అనుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని మీరు అనుకుంటున్నారా అనేది ఒక పోల్ పెట్టండి. మనము లాస్ట్‌లో దీనికి సంబంధించి రిజల్ట్స్ జనాలు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఇంకా ఇక్కడ రఘునందన్ రావు మాత్రం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పారు. నిజంగానే మరి కేసీఆర్ ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు ఏమైనా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా మనం కొన్ని అనుకున్నాము. అప్పుడు ఓటమి సందర్భంగా కూడా వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరిగినాయి. వాళ్ళిద్దరూ తిట్టుకున్నారు అవి ఇవి అని చాలా ప్రచారం అయితే జరిగింది. లోపల ఏం జరిగింది ఎవరికీ తెలియదు కానీ ఆ ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మెదక్ ఎంపీ సీట్ కోసం హరీష్ రావు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఆయన మాట కాదని వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వనికే కవిత కానీ కేటీఆర్ కానీ ట్రై చేస్తున్నారు. అందుకే తన బలం చూపించనికే తన వర్గానికి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలను సీఎం దగ్గరికి పంపించారు. అట్లా షాక్ ఇచ్చారు. గతంలో కూడా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హరీష్ రావు కూడా ఇట్లే కలిసిరు. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదంతా ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా సేమ్ వీళ్ళు కలిశారు. మళ్ళీ ఏం లేదని వీళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదంతా అబద్ధం. త్వరలోనే చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. మీరు చేసిన విద్యనే మీ మీదనే ప్రయోగించబోతున్నారు అని రఘునందన్ రావు అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడ పొలిటికల్ సినారియో మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడం అటు నుంచి ఇటు దుంకడాలు అనేది అంటే ఇప్పుడు దూకేది ఒకే సైడ్ ఉంది. ఇంతకుముందు అంటే అటు ఇటు దూకిరు కానీ ఇప్పుడు దూకినా కానీ మొత్తం అధికార పార్టీ వైపే దూకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.